ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ సీనియర్ ఐపీఎస్ని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పంపించారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అదే సీనియర్ ఐపీఎస్ని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నట్లుగా, అతనికి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ సీనియర్ ఐపీఎస్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఆ సీనియర్ ఐపీఎస్ని ఎందుకు ఢిల్లీ పంపించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే సీనియర్ ఐపీఎస్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ తీసుకురాబోతున్నారు, అతనికి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక సీనియర్ ఐపీఎస్ని జగన్మోహన్ రెడ్డి కావాలనే ఢిల్లీ సర్వీసులకు పంపించారని, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అదే సీనియర్ ఐపీఎస్ని మళ్ళీ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నట్లుగా, ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పజెప్పుతున్నట్లుగా, ఇక వైసీపీలో టెన్షన్ మొదలైనట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఇంతకీ ఆ సీనియర్ ఐపీఎస్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎందుకు ఢిల్లీ సర్వీసులకు పంపించారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన్ని ఏరి కోరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చి ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే దీనికి ఒక రీజన్ ఉందండి. మహేష్ చంద్ర లడ్డా ఆయన అన్నమాట. మహేష్ చంద్ర లడ్డా గారు చాలా మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన 1998 బ్యాచ్. ఆయన కెరీర్ విశాఖలో ఏఎస్పీగా స్టార్ట్ అయింది. అయితే ఆయన ఎందుకు తెచ్చుకున్నారు అన్నది మీ క్వశ్చన్. ఆయన ఎందుకు తెచ్చుకున్నారంటే, మీకు కోడికత్తి డ్రామా గుర్తుండి ఉంటుంది వైజాగ్లో. అది జరిగినప్పుడు ఆయన వైజాగ్ కమిషనర్గా ఉన్నారు. అంటే అక్కడ ఆయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాట విని ఉండకపోవచ్చు, బికాజ్ ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ అని మనం విన్నాం. గతంలో కూడా ఆయన మీద మంచి రిపోర్ట్సే ఉన్నాయన్నమాట, ఆయన ఎక్కడ పనిచేసినా కూడా. అంటే ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో, అంటే 2005లో ఆయన మీద మావోయిస్టులు బాంబుతో దాడి చేయడం జరిగింది. ఆయన త్రుటిలో తప్పించుకోవడం కూడా అదే మనం చూసాం. అది అప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది. అది అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా. అంటే మనిషి నైజం మనకి ఎప్పుడు బయటపడుతుంది అంటేనండి, వాళ్ళ చేసిన మంచి పనులు కావచ్చు, చెడ్డ పనులు కావచ్చు, సక్రమంగా పని చేశారు అనే దానికి ఇది ఒక తార్కాణం. తర్వాత ఆయన గుంటూరులో కూడా చేశారు, తర్వాత ప్రకాశంలో చేశారు, చాలా చోట్ల పనిచేశారు. మీరు చెప్పినట్టుగా గుంటూరులో పనిచేసినప్పుడు కూడా, ప్రకాశంలో పనిచేసినప్పుడు ఇది జరిగింది మావోయిస్టుల దాడి. గుంటూరులో పనిచేసినప్పుడు కూడా ఆయన నక్సల్స్ని అణచివేయడం, తర్వాత రౌడీజాన్ని బాగా ఆయన అంటే అణగదొక్కేశారు బాగా. సో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఈయన ఎప్పుడైతే కోడికత్తి కేసులో మరి ఈయన మాట వినకపోవటం వల్ల, అంటే మీరు కేసు పెట్టండి చంద్రబాబు నాయుడు మీద అని అప్పుడు చాలా గొడవలు జరిగాయి కదా మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని అందులో ఇన్వాల్వ్ చేయాలని చూశారు. కాకపోతే లక్కీగా అందులోంచి ఆయనకి ఏమీ సంబంధం లేదని మనకు వచ్చింది. కానీ అనవసరంగా శ్రీను అన్న వ్యక్తి 5 ఏళ్ళు శిక్ష అనుభవించాడు ఆయన అబ్బాయి. అది అన్యాయంగా అనుభవించాడు నన్ను అడిగితే. ఇప్పుడు 5 ఏళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తారు అతనికి లైఫ్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, కేసులు పెట్టడం వేరు, కేసుల్లో చిన్న చిన్న పిల్లలు బలైపోవటం వేరు. మనం గులకరాయి సతీష్ని చూసామండి. చిన్న పిల్లాడు, ఆ పిల్లాడు అబ్బాయి అదృష్టం బాగుంది కాబట్టి వెంటనే బయటకు వచ్చాడు. అయితే ఎన్ని సంవత్సరాలు జైల్లో మగ్గాల్సి వచ్చేదో. నేనంట మీరు ఏమైనా చేసుకోండి, రాజకీయంగా మీకు ఏమైనా కక్షలు ఉండనివ్వండి, అది మనం మాట్లాడాం. కానీ దానికోసం మీరు ఎవరినో బలిపశువులను చేయకండి. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళకేదో వాళ్ళు బతకడానికి వాళ్ళు వస్తారు, ఏదో తాగుడికి ఆశపడో డబ్బుకి ఆశపడో మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇలా ఉపయోగించుకోకండి. ఏ రాజకీయ నాయకుడైనా సరేనండి, వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారో మనకు అర్థం కాదు. ఇకపోతే మహేష్ చంద్ర లడ్డా గురించి వస్తే, మనం ఇప్పుడు ఏరి కోరి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన తెచ్చుకుంటున్నారండి. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు మనకి రాష్ట్రం నిండా ముందు ఉన్నవి అవినీతి కేసులును అక్రమాలును నెంబర్ 1. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంలో లేదు, మనకి అవినీతిలో కూరుకుపోయి ఉంది, అక్రమాల పుట్టగా ఉంది. తర్వాత ఇంతవరకు వాళ్ళు అసలు చేసినవి ఏమిటో కూడా అర్థం కాకుండా ఉంది. ఏ ఫైల్ ముట్టుకున్నా లేకపోతే ఏ శాఖలో చేపట్టినా కూడా అన్నీ కూడా ఇట్లాంటివే దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఓ పక్క బాబాయ్ హత్య ఉంది ముఖ్యంగా.
ఎవరిది వివేక హత్యది ఉంది. ఇట్లా ఏది తీసుకున్నా మనకి మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టే మనకి పెద్ద విషయం అసలు నిన్న. అది చాలా పెద్ద విషయం. పిన్నెల్లిని అసలు అరెస్ట్ చేయడం అనేది. ఇప్పుడు అసలైన హంతకుడు ఇంకా దొరకలేదు. అసలు చేసిన వ్యక్తి వెంకటరామరెడ్డి ఇంకా దొరకనే లేదు, ఎక్కడున్నాడో తెలియట్లా. సో మనకి ఇలాంటి సందర్భంలో మహేష్ చంద్ర లడ్డా లాంటి వాళ్ళు చాలా అవసరం అండి. ఐఏఎస్ని తీసుకొస్తున్నాడు కేరళ నుంచి, ఎవరు కృష్ణతేజాని. ఇప్పుడు నిన్న మనకు ఒక న్యూస్ వచ్చింది, మీరు చూస్తే కనుక అయితే రిషికొండని అంటే మొత్తం పగలగొట్టేసేయండి అని. అంటే పగలగొడతారో లేదో మనకు తెలీదు. అంటే మనకి దీనికి వాళ్ళు కేరళది ఇన్సిడెంట్ చెప్పారు. కేరళ ఇన్సిడెంట్ ఎందుకు వచ్చిందంటే, మీకు ఈ కృష్ణతేజ ఉన్నారు కదా, అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్రమంగా అంటే కొన్ని ఎకరాల్లోనే కడతామని చెప్పి వాళ్ళు 10 ఎకరాల్లోనే ఎంతో వాళ్ళు కట్టేశారనమాట. అంటే విల్లాస్ లాగా అనుకోండి, లేకపోతే ఇప్పుడు వెళ్ళి రిసార్ట్స్ ఉంటాయి కదా, విల్లాస్ కాదు సారీ, ఇప్పుడు రిసార్ట్స్ ఉంటాయి కదా, రిసార్ట్స్ లాగా కట్టేశారు వాళ్ళు. రోజుకి 50,000 నుంచి ₹1,00,000 అనమాట. అది దాని మీద కోర్టు ఆర్డర్ ఉంటే కూడా ఎవరు పగలగొట్టలేకపోయారు. ఈ కృష్ణతేజ వెళ్ళి తన దగ్గరుండి అక్రమ కట్టడాలు కూల్చేశాడు. సో ఇప్పుడు అతన్ని తెచ్చుకోవటానికి అదే కారణం. అతను వరదల్లో అతను చేసిన సహాయం, పిల్లలకి చేసిన సహాయం, ఇవన్నీ చూసి అంటే అతను ఒక హీరో లాగా ఉన్నాడు కేరళలో. ఆ అబ్బాయిని తెచ్చుకుంటున్నారు. అట్లాగా ఇప్పుడు ఇది కూలగొట్టమనడానికి కూడా అదే కారణం. ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయో అంటే రిషికొండలో అది కూలగొట్టమన్నారంటే దానికి కారణం ఈ కేరళ ఇన్సిడెంట్. అలాగే అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఎవరు నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తారో అలాంటి ఆఫీసర్లు ఎక్కడున్నా కూడా రాష్ట్రానికి తెచ్చుకోవాలి. ఈసారి ప్రభుత్వంలో ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతున్నారు. అంటే ఎక్కడ నిజాయితీ గల ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు రాష్ట్రానికి సేవలు ఏ రకంగా అందిస్తారు, దాని మీద దృష్టి పెట్టి ఈరోజు మహేష్ చంద్ర లడ్డాని తీసుకొస్తున్నారు అనమాట. దీన్ని కేంద్రానికి లేఖ రాశారు, మాకు కావాలని. మహేష్ చంద్ర లడ్డా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా కనుక ఆయన బాధ్యతలు స్వీకరిస్తే తరువాత వైసీపీకి రానున్న రోజుల్లో గడ్డు కాలం తప్పదు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటి వాటిని ఎలా చూడొచ్చు మనం? ఖచ్చితంగానండి. ఇప్పుడు సరైన ఆఫీసర్ అయితే, అంటే నీతి నిజాయితీకే విలువ ఇచ్చే ఆఫీసర్లు అయితే వాళ్ళు ఇంకేం ఆలోచించరు. అది ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షమా అది ఉండదండి. ఎవరు తప్పు చేశారు, ఏ నాయకుడు తప్పు చేశాడు, దాని మూలాల్లోకి వెళ్ళి అతన్ని ఎలా పట్టుకోవాలని చూస్తారు తప్ప ఇవన్నీ ఉండదు. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి నిజంగానే భయం వచ్చి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు భయపడే అవసరమే ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినవన్నీ అక్రమాలే. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు, మీరు ఎక్కడ ఏది తీసుకోండి, ఏది ముట్టుకోండి, అంతా అవినీతే కదా. ఇప్పుడు అక్రమాలు పుట్టాయి. కాబట్టి మహేష్ చంద్ర లడ్డా వస్తున్నారంటే అధికార పక్షం సంతోషిస్తోంది, ప్రతిపక్షం కూడా కాదులేండి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఇప్పుడు భయపడుతున్నారు చెప్పాలంటే. సో మహేష్ చంద్ర లడ్డా అంటే ఒకవేళ ఆయన మీద ఆ రోజు రివెంజ్ తీసుకుని ఉంటే, ఎప్పుడు వైజాగ్లో కోడికత్తి కేసులో, దానికైతే ఇప్పుడు ప్రతిఫలం వీళ్ళు అనుభవించాలి. ఎందుకంటే అది ప్రతీకారం ఉండదు అక్కడ. కాకపోతే నిజాయితీగా ఉన్నా కూడా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఇప్పుడు తన నిజాయితీ మరోసారి ప్రూవ్ చేసుకుంటాడు ఆయన. అంతవరకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.